నమస్తే, నేను మీ మధు. తెలంగాణ రాజకీయ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు పేరు, ఎన్టీఆర్ పేరుని ఎక్కువగా లాగుతున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? అంతేకాదు, ఇక రేవంత్ రెడ్డి రాజకీయ పరంగా చూసుకున్నా, లేకపోతే కవిత రాజకీయ పరంగా చూసుకున్నా తీరులో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కూడా ఫామ్ హౌస్ లోనే జరుగుతుందా అనే ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చూస్తుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏ సభలు పెట్టినా, ఏవి పెట్టినా సరే ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, ఎన్టీఆర్ పేరు కానీ ఎక్కువగానే లాగుతున్నారు, సీనియర్ ఎన్టీఆర్ పేరు. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణ పాలిటిక్స్ లో? తెలంగాణలో విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి రాజకీయపరమైన శూన్యత అనేది రాష్ట్రం విడిపోయిన తర్వాత కనిపించలా. కానీ ఇప్పుడు రాజకీయపరమైన శూన్యత అనేది కనిపిస్తుంది చాలా క్లియర్గా అనేది ఎవరైనా చెప్తారు, రాజకీయాల గురించి క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు. ఎందుకు రాజకీయ శూన్యత ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీజేపీ బలంగా ఉంది కదా అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా ఆల్మోస్ట్ 12% నుంచి 13% అంతుంది. అది ఎలా చెప్పగలం అని అంటే, మీకు లోక్సభ ఎన్నికల్లో 2024లో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని తీసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో మీకు కంటోన్మెంట్లో గెలవలేదు, తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవలేదు. ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ గెలవలే. మరి ఆ పార్టీ స్ట్రెంత్ ఎంత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే, మనకి బెంచ్ మార్క్గా 2024 లోక్సభ ఎన్నికలను తీసుకోవాలి. అంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు కూడా మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పి అంటున్నారు. కానీ ఆ పార్టీలో కుటుంబ వ్యవహారం వచ్చింది. కుటుంబ వ్యవహారం వచ్చి ఆ పార్టీలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే ఉద్యమంలో ఏ విధంగా ఎవరెవరు సంపాదించారు, ఎలా సంపాదించారు, ఎవరికి ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళే బయట పెడుతున్నారు. కవిత గారు అనేక ఆరోపణలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అయితే 2014 నుంచి మొత్తం విచారణకి ఆదేశిస్తాను, అసలు తెలంగాణలో ఏం జరిగింది అనే దాని మీద అని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబోయే సీఎం నేనే అంటున్నారు కవిత గారు. అందులో నిజమేంటుందంటారు సార్? ఆవిడకి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేది టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే తెలంగాణ జాగృతి ఉంది. ఫస్ట్ తెలంగాణ జాగృతి, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆవిడ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ అవుతుంది, రాజకీయ పార్టీగా మేము వస్తాము, నేనే గెలుస్తాను, నేనే సీఎం అవుతానని చెప్పి చెప్తున్నారు. అలా చెప్తున్నారనంటే ఆవిడకు హోప్స్ లేవని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? పైగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాలను తీసుకుంటున్నారు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని ఆవిడ అప్రోచ్ అయ్యారని చెప్పేసి తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అంటే సీరియస్గా ఆవిడ ఎఫర్ట్ ఉన్నట్టే కదా. మరి కవిత గారు ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా ఆవిడ జనజాగరణ అనేటువంటి కార్యక్రమం పెట్టి ఆవిడ తిరుగుతున్నారు. అసలు కేటీఆర్ గారు పనికిరారని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని నడపలేడు, ఆయన ట్వీట్లు ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేయడం వరకే తప్ప ట్వీట్లు చేసేటువంటి వాళ్ళు ప్రజల్లో పనికిరారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆమె అన్న గురించి చెప్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనేది ఆ మధ్యకాలంలో ప్లేనరీ సందర్భంగానే హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈ స్ట్రక్చర్లో వచ్చారు ఆయన. సో అలాంటప్పుడు కేసీఆర్ గారు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, లేదంటే కేసీఆర్ గారు ప్రచారం చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మనం అనుకోలేం కదా. పైగా ఆ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, కేసీఆర్ గారు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి తరచూ రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ 14-15% ఓట్ బ్యాంక్ అయినా నిలబడుతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందుకే రాజకీయ శూన్యత తెలంగాణలో కనిపిస్తుంది. సో అలా అని చెప్పి బీజేపీ ఉంది, బీజేపీ 8 మంది ఎంపీలను గెలుచుకుంది. మరి 8 మంది ఎంపీలకి సరిపడు రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలుచుకుందంటే లేదు. పోనీ ఆ పార్టీ స్ట్రెంథనింగ్ ఉందా, ఆ పార్టీ కార్యక్రమాలు చూస్తుంటే కనుక అసలు ఆ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఉన్నటువంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇతింది కాంగ్రెస్ పార్టీ మంత్రులకి సీఎంకి పట్టడం లేదని చెప్పేసి తరచూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తగిన విధంగా రీసెంట్గా మనం చూసాం, ఆ బొగ్గు గనులకు సంబంధించిన టెండర్లో ఏం చేశారు అనేది. ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం కన్నా సీఎంకి పట్టలేదు అనేది, అసలు సీఎంఏ చేశారు ఇదంతా అనేది డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి అనుచరులు భావిస్తూ ఉన్నారు. అసలు దీనికంటే ముందు ఏంటంటే, అసలు మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వాన్ని పడగొడతారు,
ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఏ రోజైనా పడగొట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కేసీఆర్ గారి శిష్యుడు, కాబట్టి ఈ ప్రభుత్వం ఉండదు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉంచరు, ఇది దెన్ని గండం నూరేళ్ళ లాస్ట్ మాదిరిగా ఉండేటువంటి ప్రభుత్వం అని ఎప్పుడైనా పడిపోతుందని చెప్పి ప్రచారం డే 1 నుంచి చేసుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. సో అది స్థిరంగా ఉందని అంటే ఆ పార్టీ కూడా స్థిరంగా లేదనేది అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఉంది. ప్రచారం ఏముందంటే సార్, కాంగ్రెస్ లో సీఎంలే మార్చేస్తారు అని ఒక ప్రచారం కూడా జరిగింది సార్ మన మధ్య కాలంలో. సీఎం మార్చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కాదు, ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో దానికి ఫుల్ స్టాప్ పడింది తాత్కాలికంగా. మళ్ళీ ఇప్పుడు బొగ్గుగన్లు ఇవన్నీ వచ్చినాయి. సరే, అది సమస్య పోతుంది అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వెళ్ళారు. నేను ఖమ్మం వెళ్ళి ఆయనేమో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుచరులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఇక్కడ లేకుండా చేశారో ఆ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ జెండాలు కూలిపోతాయి అని చెప్పేసి కోల్దోస్తారు తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఖమ్మంలో. దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు. జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి, అలాగే ఇతర బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు. బయటకు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు, అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం పార్టీ చెప్పు, నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలువు చూద్దాం అని చెప్పి సవాల్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే దాని మీద విశ్లేషణ వస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండదు అనేటువంటి విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని వదులుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరతారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ప్రాపగాండా. యాక్చువల్గా అది నిజమా అనుకుంటే నిజం కాదు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ, ఆ నేషనల్ పార్టీలో ఆయన సీఎంగా ఉన్నారు. ఇవాళ ఆ నేషనల్ పార్టీలో ఉండబట్టే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా అక్కడికి ఇది 21వ శతాబ్దపు పాలిటిక్స్ ఎలా ఉండాలనే దాని మీద భారతదేశంలో ఆయన ఒక్క సీఎంకే లభించింది ఇన్విటేషన్. అక్కడికి వెళ్ళారన్నా, లేదంటే రీసెంట్గా జరిగినట్టు ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్లు ప్రచారానికి వెళ్ళారన్నా, లేదా హర్యానా వెళ్ళారన్నా, లేదంటే మహారాష్ట్ర వెళ్ళారన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండబట్టే. అదే ఒక ప్రాంతీయ పార్టీ కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రానికి పరిమితం అవుతారు, మిగతా రాష్ట్రాల్లోకి ఎంటర్ అయినా కానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు అమాయకుడా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అన్ని రకాల రాజకీయాలు డక్కాముక్కీలు తిని కింద స్థాయి నుంచి పైకి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో అలాంటప్పుడు ఆయన ఎందుకు ఒక ప్రాంతీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తారు? అసలు ఇంకోటి ఏంటి, ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది కవితని నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారే అని చెప్పి ఇంకొక వాళ్ళే చెప్తారు అది. మరి సో కవిత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అని చెప్పి వాళ్ళే చెప్తారు. మరి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట సార్, ఎందుకంటే ఆమె పర్టికులర్ గా చెప్తున్నారు నెక్స్ట్ సీఎం నేనే అన్నట్టు చెప్తున్నారు కదా. మరి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా టీడీపీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అసలు వచ్చే ఎలక్షన్స్ కి ఏ పార్టీ కలిసి చేసే అవకాశాలు ఉన్నాయి సార్? సో ఇక్కడ కూటమిలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ కనుక చూస్తుంటే ఏ ఒక్క పార్టీ సింగిల్ గా వెళ్ళే ఛాన్సెస్ కనిపించడం. ఇన్ కేసు వెళ్ళినప్పటికీ హంగ్ అసెంబ్లీ మాత్రం తథ్యమని చెప్పి యాజ్ ఆఫ్ నౌ పరిస్థితిని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎలా కూటమి కట్టేదని అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాకి మేము విస్తరిస్తాం, మళ్ళీ మేము పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి ఈ మధ్య కాలంలో తోట చంద్రశేఖర్ గారు ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే వీళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడికి వస్తుంది కదా. సో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఒకటి ఉంటే, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఇవన్నీ ఒకటి ఉంటే, బహుశా దాంట్లో కవిత గారు కూడా ఉండొచ్చాము కూటమిలో, చెప్పలేము, కూటమిలో ఉండొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవి పోటీ చేయొచ్చు. ముక్కోడం పోటీ జరగచ్చు. ఆ ముక్కోడం పోటీ తర్వాత ఎలక్షన్లో రిజల్ట్ని బట్టి హంగ్ అసెంబ్లీ వస్తుందా లేదంటే మెజారిటీ వస్తుందా అనేది బయటపడింది. యాజ్ ఆఫ్ నౌ అయితే రాజకీయపరమైన శూన్యత అయితే కనిపిస్తుంది. ఈ శూన్యత నుంచి ఇప్పుడు అసలు ఇంకొక వర్షన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఉంటే తాను, లేదంటే కవిత సీఎం అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి తగిన విధంగా ఇప్పుడు ఆయనే డయాస్ ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు కవిత గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళరు, తెలుగుదేశం పార్టీతో టైఅప్ గారని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోకూడదు? నిజానికి రాజకీయ శత్రువులు మిత్రులు ఉండరంటారు కదా సార్. ఎవరు ఉండరు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డిఎన్ఏ. కానీ చాలా సందర్భాల్లో తండ్రి కూతురు అందరూ కలిసి బాబు గారిని తిట్టినోలే కదా సార్. బాబు గారిని వాళ్ళే పొగిడారు, వాళ్ళే తిట్టారు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతమైనటువంటి విజనరీ లేదని చెప్పి వాళ్ళే ప్రశంసించారు. 2009 ఎన్నికల్లో ఎక్కడో కాదు, 2009 ఎన్నికల్లో ఉద్యమం ఉవ్వెత్తున
ఎగిసిపడుతున్నటువంటి సమయం అది. తెలంగాణ ఉద్యమం. మహాకూటమి తరఫు నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు కదా టీఆర్ఎస్ పార్టీ. అవును. ఆ ఎన్నికల ప్రచారంలో ఆ వేదికల మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు కదా వీళ్ళందరూ. అవును. సరే ఎప్పుడో పాత రోజుల్లో సరే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు 78లో. అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు కవిత అలాగే కేటీఆర్ గారు పుట్టినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండాలే చూసుంటారు, ఇంకో జెండా చూసుంటారు. సో కాబట్టి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. కాబట్టి కవిత గారు రేపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయరని ఎందుకు అనుకోవాలి? అటువైపు రేవంత్ రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ఇటువైపు కవిత గారు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అవసరం అయితే, ఒకవేళ ఈక్వేషన్స్ మారితే నేను చెప్తుంది, కవిత గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయచ్చు కదా. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే సింగిల్ గా పోయేటువంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి కనిపించట్లేదు. కూటమితోటి కలిసి వెళ్ళే అవకాశం, ఏదో ఒక కూటమి తోటి వెళ్ళి కలిసే అవకాశం ఉంది. ఈ విషయం కేటీఆర్ గారు చెప్పారు, నేను చెప్పడం కాదు. సింగిల్ గా ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తే కనుక ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయనే చెప్పారు ఒకనొక మూమెంట్ లో. కాబట్టి సింగిల్ గా వెళ్ళటానికి అంత ధైర్యం చేయదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో సింగిల్ గా వెళ్ళటానికి ఆలోచించి బీజేపీ తోటి టైఅప్ అవ్వాలనుకుంటే వాళ్ళు కుదరదని చెప్తే కాముకున్నారు. సో కాబట్టి ఏదో ఒక కూటమి కడతారు. ఆ కూటమి ఏ రూపంలో వస్తుంది ఏంటి అనేది మనకు కొన్ని రోజులు పోతే కానీ స్పష్టత రాదు. ప్రస్తుతానికైతే రాజకీయ శూన్యత కనిపిస్తుంది. ఈ శూన్యతలో యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఒకళ్ళు కవిత గారు, రెండు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరే యాక్టివ్గా కనిపిస్తున్నారు. యాక్టివ్ రోల్ తెలంగాణ పాలిటిక్స్. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో రోజు రోజుకి రాజకీయాలు అయితే రసోత్తరంగా మారుతున్నాయి. ఏ పార్టీ ఏ కూటమికి ఏర్పడుతుంది అనేది కూడా చాలా సస్పెన్సివ్ గానే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం చివరికి ఏది తేలనుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.